హలో అండి. ఇప్పుడు మరికొక కిడ్స్ వేర్‌తో వచ్చేసానండి. ఇది 4-5 ఇయర్స్ పాపకండి. ఓకేనా. ఈ ప్యాటర్న్ అనేది లోపల బాడీ గౌన్ అనేది హై నెక్ వస్తుంది. అండ్ బయట బ్లౌజ్ అనేది డీప్ వస్తుందండి. ఓకేనా. 4-5 ఇయర్స్ పాపకి. అయితే మొత్తం క్లాత్ అనేది నేను అంటే లోపల బాడీకి అండ్ లంగాకి కలిపి 2½ మీటర్స్ తీసుకున్నానండి. ఓకేనా. ఇది యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఇది ఒక శారీ అండి. ఇద్దరు పిల్లలకు కుట్టాను. సేమే అని ఇంక నేను పెట్టలేదు ఇంకో పాపకి. ఓకేనా. ఓకేనండి. అండ్ బ్లౌజ్‌కొచ్చేసి మీటర్ అండి. బ్లౌజ్ పీసులైతే తీసేసుకున్నాను. అంటే శారీలోది బ్లౌజ్ ఉంటుంది కదా అది. ఓకేనా. తర్వాత ఏం చేస్తారంటే లోపల లైనింగ్ వచ్చేసి మీటర్ తీసుకున్నానండి. కింద గెయిర్ కోసమని లైనింగు క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. మీటర్ తీసుకున్నాను. అయితే ఫోల్డింగ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మీరు తీసుకున్న మొత్తం క్లాత్‌ని 4 మడతలు పెట్టండి. ఓకేనండి. నేను చూపిస్తున్న విధంగానే 4 ఫోల్డింగ్స్ అనేవి వేసుకోండి. 4 ఫోల్డింగ్స్ వేసుకొని అడ్జస్ట్ చేయండి మొత్తం. తర్వాత అయితే ఫుల్ హైట్ అనేది 31 అండి. పైనుంచి కిందకి మొత్తం హైట్ అనేది 31 అండి. అందులోని బాడీ కోసమని 9 ఇంచెస్ తీసేయండి. ఓకేనండి. 9 ఇంచెస్ తీసేసి మిగిలింది మనకి లెహంగా హైట్ అనేది పెట్టండి. కింద గెయిర్ హైట్ అనేది తీసుకోండి. ఓకేనండి. మీరు మెజర్మెంట్ అనేది షోల్డర్ దగ్గర నుంచి కింద గ్రౌండ్‌కే తీసుకోండి. తీసుకుని ఫస్ట్‌ది సెకండ్ మెజర్మెంట్స్ వచ్చేసి మనం బాడీ ఎంత పెట్టాలనుకుంటున్నామో అది తీసుకోండి. 9 ఇయర్స్ పాపకి కనుక బాడీ వచ్చేసి 9 ఇంచెస్ అండి. అయితే 4-5 ఇయర్స్ కనుక బాడీకి 9-10 ఇంచెస్ వరకు సరిపోతుంది. ఓకేనా. మిగిలిన 9 ఇంచెస్ తీసేసి 31లో 9 ఇంచెస్ తీసేసి మిగిలింది కింద గెయిర్‌కి పెట్టేసుకోండి. కింద హైట్ అనేది పెట్టేసుకోండి. అయితే పటకా కోసమని ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. ఓకేనండి. 4 ఇంచెస్ ఫోల్డింగ్ మీద 2 ఇంచెస్ వస్తుందండి పటకా అనేది. మీరేం చేస్తారంటే మొత్తం నీట్‌గా అంటే కింద ఎగుడు దిగుడు లేకుండా నీట్‌గా పరుచుకున్నట్టయితే మనకి ఒక లెవెల్‌లో వస్తాయండి కుర్చీలు పెట్టుకున్నప్పుడు. ఓకేనా. ఎక్స్ట్రా 4 ఇంచెస్ పటకాకు కూడా తీసేసుకొని కట్ చేసేసుకోండి. ఓకేనండి. కట్ చేసేటప్పుడు చూసుకోండి అంచు అనేది కిందకొచ్చేటట్టు చూసుకొని ఫోల్డింగ్ వేసుకోండి. ఓకేనండి. పటకా కోసమండి కటింగ్స్ అనేవి పెట్టేసుకోండి. 4 ఇంచెస్ అయితే సరిపోతుందండి. ఒకవేళ ఎక్స్ట్రా క్లాత్ కనుక ఉంటే 5 ఇంచెస్ వరకు లేదా 6 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. ఓకేనండి. చూపించే విధంగా కటింగ్స్ అనేవి పెట్టేసుకోండి. కిందది కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం లైనింగ్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నాను ఒకసారి చూడండి. మీటర్ లైనింగ్ అయితే సరిపోతుందండి. నేను ఇప్పుడు తీసుకుంది 2 మీటర్స్ ఇద్దరికి కనుక. తీసుకున్న లైనింగ్‌ని సెంటర్‌లోకి ఫోల్డింగ్ వేయండి. సరిసమానంగా ఫోల్డింగ్ వేసి నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో ఒక్కసారి గమనించండి. సరిసమానంగా ఫోల్డింగ్ వేసి క్లోజ్డ్ ఉన్న క్లాత్ మన వైపు ఉండాలండి. సమోసా ఫోల్డింగ్ ఎలాగో తెలిసే ఉంటది. చూడండి ఏ విధంగా అయితే వేసానో. ఆ క్లోజ్డ్ ఉన్న క్లాత్ అనేది మన వైపు ఉంచిన దాన్ని తీసి అవతల వైపు కోనికి వేయండి. సమోసా టైప్‌లో ఫోల్డింగ్ అనేది వేసుకోండి. ఓకేనా. ఇదిగోండి ఈ విధంగా వేసాను. వేసిన తర్వాత హైట్ అనేది మనకి యాక్చువల్‌గా మొత్తం హైట్ 31 అన్నాను కదండీ. అందులో నుంచి 9 ఇంచెస్ తీసేయండి. తీసేస్తే మనకి ఎంత ఉంది 22 ఉంది. అయితే ఈ 22కి ఏం చేస్తారంటే ఒక 6 ఆర్ 7 ఇంచెస్ వరకు యాడ్ చేసి తీసుకోండి క్లాత్‌ని. ఇన్ కేస్ తెలియాలంటే లేదులే ఎలాగో 1 మీటరే కదా తీసుకుంటారు ఆ ఫోల్డింగ్ వేసేస్తే సరిపోతుంది. ఓకేనండి. ఇప్పుడు మనకి వచ్చిన నడుము లూజ్ ఎంతైతే వచ్చిందో దాన్ని 4 భాగాలు చేయండి. నాకు 22 వచ్చిందండి. దాన్ని 4 భాగాలు చేస్తే 5½ వచ్చింది. ఆ 5½కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసి నేను స్ట్రెయిట్‌గా ముందు 6 ఇంచెస్‌కి మార్కింగ్ చేసేసుకున్నాను. చేసేసిన తర్వాత ఇప్పుడు కోని దగ్గర నుంచి నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు అలాగే కోని దగ్గర ఎంతొచ్చింది 8 ఇంచెస్ వచ్చింది కదా! 8 ఇంచెస్‌నే కోని అలా తిప్పుతూ 8 ఇంచెస్‌కి మార్కింగ్ అనేది చేసుకోండి. నేను చూపించే విధంగానే మార్కింగ్ అనేది చేసుకోండి. ఓకేనండి. ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నానో మీరు అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు మిగిలిన హైట్ అనేది మార్కింగ్ చేయండి. 22 కదండీ. 22 ఎలా వచ్చిందో అర్థమైంది కదా! మనకి వచ్చిన మొత్తం 31లోంచి 9 ఇంచెస్ తీసేస్తే 22 ఆ 22ని ఎగ్జాక్ట్‌గా మార్కింగ్ అనేది చేసేసుకోండి రౌండ్‌గా. మీటర్ లైనింగ్ అయితే సరిపోతుందండి.
ఇంకా డౌట్‌గానే ఉంటే ఒక మీటర్‌న్నర వరకు తీసుకోండి. అడ్జస్ట్ చేయలేము కొత్త వాళ్ళైతే. ఓకేనా? చేసేసుకొని మొత్తం మార్కింగ్ నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా 22కి అలా పైన కింద కూడా టేప్ తిప్పుతూ రౌండ్‌గా మార్కింగ్ చేసేసుకోండి. నేను చూపించిన విధంగానే మార్కింగ్ చేసేసి కటింగ్ అనేది చేసేయండి. ఓకేనా అండి? కటింగ్ అయిపోయిందండి. కింద లైనింగ్ కూడా కటింగ్ అయిపోయింది. ఇదిగోండి మెయిన్ క్లాత్ కటింగ్ అయిపోయింది. లైనింగ్ కూడా కటింగ్ అయిపోయింది. 2 పక్కన పెట్టేద్దాం. ఇవి అయిపోయిన తర్వాత పైన బాడీకని కాటన్ పీస్ తీసుకున్నానండి. ఓకేనా? కింద గెయిర్ కంటే బుట్టలా రావడం కోసమని నేను కింద గెయిర్‌కొచ్చేసి క్రేప్ తీసుకున్నాను. పైన బాడీకి మనకి కంఫర్టబుల్‌గా ఉండాలి కదండీ! పిల్లలు కావని, పెద్దవాళ్ళు కావని. అందుకని కాటన్ లైనింగ్ అనేది తీసుకున్నాను. తీసుకొని ఒక లెవెల్ కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు ఫస్ట్ మార్కింగ్ వేయండి. అయితే తీసుకున్న లైనింగ్‌ని 4 ఫోల్డింగ్స్ వేసుకోండి. 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత మనకు బాడీ హైట్ అనేది ఎంత చెప్పానండి? 9 ఇంచెస్ చెప్పాను కదా! దానికి 1 ఇంచ్ యాడ్ చేసి 10 ఇంచెస్ పెట్టేసుకోండి. కింద ఖర్చుతో కలిపి 10 ఇంచెస్ మొత్తంగా 10 ఇంచెస్ రావాలండి. అయితే షోల్డర్ కోసమని నేను 4 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. అదే కొంచెం పెద్దవాళ్ళకైతే 5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేయాలండి. తర్వాత అదే 4 ఇంచ్‌ని మళ్ళీ ఇటు నుంచి అండ్ సంక డౌన్‌కి కూడా ఆ 4 ఇంచెస్‌ని మార్కింగ్ చేసుకోండి. ఓకేనండి. మార్కింగ్ చేసుకొని బాక్స్‌లాగా మార్కింగ్ అనేది చేయండి. అయితే ఒక 1 ఇంచ్ వరకు ఆ సంక రౌండ్ కోసమని మార్కింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ తీసుకొని ఆర్మ్ రౌండ్ అనేది తీసేసుకోండి. నేను చూపించే విధంగానే ఆర్మ్ స్కేల్‌తో ఓకేనా? అయితే నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో సం ఆర్మ్ లూజ్ అనేది 9 ఇంచెస్ ఉందండి. దాన్ని సరిసమానంగా ఫోల్డింగ్ వేసి దానికి అరించి యాడ్ చేసి 5 ఇంచెస్‌కి మార్కింగ్ చేసేసానండి. నడుము లూజు మనకి 22 వచ్చింది కదండీ! దాన్ని 4 భాగాలు చేసి 1 ఇంచ్ అనేది యాడ్ చేయండి. ఎప్పుడు మనం మెజర్‌మెంట్స్ మీద కుట్టినా కూడా మనం కంపల్సరీ హాఫ్ ఇంచ్ లూజ్ అనేది పెట్టుకోవాలండి. అండ్ నేను కింద 1 ఇంచ్ లూజ్ ఎందుకు పెట్టానంటే మనం డాట్స్ వేస్తాం. ఆ డాట్స్ కోసమని 1 ఇంచ్ లూజ్ పెట్టాను. హాఫ్ ఇంచ్ డాట్స్, హాఫ్ ఇంచ్ లూజ్ అండి. ఓకేనా? నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో అదే విధంగా మీరు కూడా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసేయండి. ఓకేనా అండి? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. కంపల్సరీ చెప్తాను. ప్రతీది కటింగ్ పెట్టండి. నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో మార్కింగ్ దగ్గర ఎక్కడైతే నేను కటింగ్ పెట్టానో అలాగే మీరు కూడా మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు. ఓకేనా? ఇప్పుడు నెక్ డీప్ అనేది ఇది చెప్పాను కదండీ! బాడీ గౌన్ అనేది హై నెక్ వస్తది. అండ్ పైన బ్లౌజ్ అనేది డీప్ నెక్ వస్తది. అందుకని నెక్ వచ్చేసి ఓన్లీ 3 ఇంచెస్ మాత్రమే పెట్టాను. నెక్ డీప్ 3 ఇంచెస్ పెట్టాను. పైకొచ్చేసి 2 ఇంచెస్ పెట్టాను. పెట్టి నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా మార్కింగ్ చేసేసుకోండి. చేసేసుకొని స్కేల్‌తో రౌండ్‌గా కుట్టేయండి. మీరు దీనికి ఏటైనా లేసులు వేయాలి అనుకుంటే ముందుగా అన్నీ అరేంజ్ చేసుకొని స్టిచ్చింగ్‌కి దిగండి. ఓకేనా? నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా రౌండ్‌గా మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ షోల్డర్ డ్రాపింగ్ అయ్యే అవకాశం ఉంటది కనుక నేను ఏ విధంగా అయితే ఇప్పుడు రైట్ సైడ్ ఎలా అయితే నేను కొంచెం ఎక్స్ట్రా కొట్టానో మీరు అదే విధంగా మార్కింగ్ చేసుకొని చిన్న కటింగ్ అనేది పెట్టేయండి. పెట్టేసి సైడ్ ఎలాగో జాయింట్ ఉంటది కదా! జాయింట్‌ని ఓపెన్ చేసేయండి. ఆల్రెడీ ఇది ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కటింగ్ అనేది చేసేయండి. ఓకేనా అండి? ప్రతీది కటింగ్స్ అనేవి చేసేసుకుంటే మనం కటింగ్ చేసేటప్పుడే మార్కింగ్‌లు ఎలా అయితే పెట్టామో టక్స్ అనేవి ఇచ్చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి రిస్క్ ఉండదండి. అంటే స్పీడ్‌గా పనవుతది. అండ్ బ్యాక్ నెక్ 4 ఇంచెస్ తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నానండి. ఫ్రంట్ కూడా విడ్త్ అనేది 2 ఇంచెసే తీసుకున్నాను. డీప్‌లో ఆల్సో. తర్వాత నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇది బ్యాక్ అండి. మీకు ముందే చెప్పాను. బాడీ గౌన్‌కి బ్యాక్ డీప్ నెక్ వస్తది బాడీకి. ఈ మోడల్ కోసం కేవలం. బ్యాక్ డీప్ నెక్ వస్తది. ఫ్రంట్ హై నెక్ వస్తదండి. పైకొస్తది. ఓకేనా? అది ఫ్రంట్ అండ్ అది బ్యాక్ అండి. మీకు అర్థం అవ్వడం కోసమని క్లియర్‌గా రాసాను. అండ్ మీరు కూడా అలానే రాసేసుకోండి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు పొరపాటు ఈ మెథడ్ అని మర్చిపోయామనుకోండి, ఈ మోడల్ అని మర్చిపోతే డీప్ నెక్ ఎప్పుడు ఫ్రంట్‌కే వస్తదనే ఆలోచనతో పెట్టేస్తాం. అందుకని మీరు క్లియర్‌గా రాసేసుకోండి. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ అని.
ఓకేనండి. అండ్ క్లాత్ ఆల్రెడీ మనం ఇందాక కింద గేర్‌కి తీసేసిగా మిగిలిన క్లాత్ ఉంది కదండీ! అది బాడీకి తీసేసుకోండి. ఓకేనా అండి. ఇంకా మోడల్స్ పెట్టానండి. ఒకసారి ఛానల్‌కి వెళ్ళి ఒకసారి ఏమేమి పెట్టానో ఒకసారి చూడండి. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. బ్లౌజ్ కోసమని మీటర్ లైనింగ్ తీసుకున్నానండి. సేమ్ దీన్ని కూడా 4 ఫోల్డింగ్స్ వేసుకోండి. యాక్చువల్‌గా 2 ఒకసారే తీసేస్తే అయిపోతది. కాకపోతే మర్చిపోయి నెక్కులు గాని డీపు, హై అవి ఇది కూడా సేమ్ తీసేసామంటే రిస్క్ అయిపోద్ది. అందుకని ఓకేనా. అయితే బ్లౌజ్ ఫుల్ హైట్ అనేది 14 ఇంచెస్ అండి. 14 ఇంచెస్‌లో కింద కుచ్చులొచ్చాయి కదా! కుచ్చుల కోసమని 5 ఇంచెస్ తీసేయండి. 5 ఇంచెస్ తీసేస్తే మనకి మిగిలింది ఎంతుంది? 9 ఇంచెస్ ఉంది. ఓకేనా. 14లోంచి 5 ఇంచెస్ తీసేస్తే 9 ఇంచెస్ ఉంది. 14 మొత్తం బ్లౌజ్ హైట్ అండి కుచ్చులతో కలిపి. కుచ్చుల కోసమని 5 ఇంచెస్ తీసేసాను. తీసేయగా మిగిలిన 9 ఇంచెస్‌కి 1 ఇంచ్ యాడ్ చేసి ఖర్చుల కోసమని ఇప్పుడు బ్లౌజ్ పై పార్ట్‌కి మార్కింగ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఓకేనా అండి. సేమ్ ఇది కూడా అండి 4 ఇంచెస్, 4 ఇంచెస్ పెట్టుకోండి. ప్రతీదీ నేను ఏ విధంగా అయితే ఫస్ట్ దానికి అలా కట్ చేశానో, ఎలా మార్కింగ్ అయితే చేసుకున్నానో దీనికి అలాగే మార్కింగ్ చేసేసుకోండి. మీకు రిస్క్ లేదు అనుకుంటే మాత్రం 2 ఒకసారే కట్ చేసేయండి. ఎలాగో వీడియో ముందు చూసాకే కదా మీరు కట్ చేస్తారు. ఓకేనా. రౌండ్ 5 ఇంచెస్ పెట్టేయండి. అండ్ కింద కూడా నేను ఏ విధంగా అయితే చెప్పానో అదే విధంగా మార్కింగ్ అనేది ఏసేసుకోండి. అయితే మనకెప్పుడైనా ఆర్మ్ లూజ్ అనేది తేడా తెలిసిపోతదండి. ఒకవేళ మనం తక్కువ పెట్టినా కూడా పైన నడుముకి, ఆర్మ్ దగ్గర సెట్ అవ్వదు. అందుకని చూసుకొని సంక కావాలి అంటే కొంచెం ఎక్స్‌ట్రా అనేది మార్కింగ్ చేసేయండి. ముందే చెప్పాను కదండీ! ఇది బ్లౌజ్‌కి నెక్ డీప్ అనేదొస్తది. అందుకని నెక్ డీప్ కోసమని నేను 6 ఇంచెస్ పెట్టాను. ఓకేనా. 2 ఇంచెస్ మార్కింగ్ చేసేసుకొని, ఇక్కడ 2 ఇంచెస్ మార్కింగ్ చేసేసి ఎప్పుడైనా మెజర్‌మెంట్స్ మీద కుడితే మాత్రం కంపల్సరీ లూజ్ అనేది పెట్టండి. 1/2 ఇంచ్ లూజ్ పెట్టుకుంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ కర్వ్ స్కేల్‌ని తీసుకొని వి షేప్‌లో కుట్టేయండి. లేదు మీరు ఇంకేదైనా నెక్ పెట్టుకోవాలనుకుంటే అదైనా ట్రై చేయండి. కానీ వీలైనంత వరకు ఇదే సెట్ అవుతుంది. ఓకేనా. నేను ఏ విధంగా అయితే షేప్ కుట్టానో మీరు కూడా అదే విధంగా షేప్ తీసేసుకోండి. ఓకేనా అండి. మొత్తం కటింగ్ అనేది చేయండి. మొత్తం ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా. మీరు ఇక్కడ గమనించారో లేదో సంక లూజ్ అనేది సరిపోలేదు. మనకి కింద నడుము కుట్టులోనే తెలిసిపోతుంది. ఓకేనా అండి. సేమ్ ఇప్పుడు అది సెంటర్‌కి ఫోల్డింగ్ వేసేసుకొని అది కూడా కటింగ్ మార్కింగ్ ఇచ్చేయండి. అక్కడ కూడా కట్స్ ఇచ్చేయండి. పైన కూడా నెక్ దగ్గర కూడా కట్స్ ఇచ్చేయండి. కట్స్ ఇచ్చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ అనేది తీసేసుకోండి. ఫ్రంట్ నెక్ అనేది కటింగ్ చేసేసుకోండి. మార్కింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తదండి. అందుకని మార్కింగ్ చేసేటప్పుడే కటింగ్ చేసేటప్పుడే మనకి కరెక్ట్‌గా ఉన్నింది లేనిది చూసుకోండి. పర్లేదు 1కి 2 సార్లు మనం మార్కింగ్ చేసినా తప్పులేదు. కటింగ్ చేసేస్తేనే ప్రాబ్లమ్ అవుతది. అందుకే మార్కింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసేస్తే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఒక పావించి వరకు లో షేప్ కూడా తీసేయండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే తీసానో అదే విధంగా. అయితే ఇది ఫ్రంట్ హుక్స్ అండి. ఫ్రంట్‌కి షో బటన్స్ వస్తాయి అండ్ థ్రెడ్స్ వస్తాయి. అందుకని ఫ్రంట్ ఓపెన్ చేసేసాను. అండ్ బ్లౌజ్‌కి బ్యాక్ హై నెక్ వస్తది. ఎందుకంటే ఫ్రంట్ డీప్ వచ్చినప్పుడు బ్యాక్ హై నెక్ వస్తది. ఓకేనా. బాడీ గౌన్‌లో బాడీకేమో ఫ్రంట్ హై నెక్ వచ్చింది. బ్యాక్ డీప్ నెక్ వచ్చింది. అండ్ బ్లౌజ్‌కేమో ఫ్రంట్ డీప్ నెక్ వచ్చింది. బ్యాక్ వచ్చేసి హై నెక్ వచ్చింది. ఓకేనా అండి. 2 ఇంచెస్ పెట్టేసుకొని కింద కూడా 2 ఇంచెస్ పెట్టేసి ఏం ప్రాబ్లమ్ ఉండదండి. బ్రాడ్ ఏం అవ్వదు. ఓకేనా. చూసుకొని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ లైనింగ్‌ని 4 ఫోల్డింగ్స్ వేసుకోండి. 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేయండి. ఏవైనా అడ్జస్ట్‌మెంట్లు ఉంటే అంటే వేస్టేజ్ క్లాత్‌లు ఏవుంటే కట్ చేసేసుకోండి. అండ్ 1/2 ఇంచ్‌కి మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసిన తర్వాత హ్యాండ్ హైట్ అనేది 7 ఇంచెస్ వచ్చిందండి. 7 ఇంచెస్‌కి 1/2 ఇంచ్ యాడ్ చేసి ఆల్రెడీ కింద 1/2 ఇంచ్ మార్కింగ్ చేశాను కదా! అందుకే 1/2 ఇంచ్ యాడ్ చేసి 7 ½ మార్కింగ్ చేసేసాను. పైన ఖర్చుకి 1/2 ఇంచ్. అండ్ ఆర్మ్ డౌన్ అనేది
2½ పెట్టానండి. పెట్టి పైకొచ్చేసరికి ఒక 2 ఇంచ్ వరకు మార్కింగ్ చేశాను. మార్కింగ్ చేసేసి మనకొచ్చిన సంక లూజుని సగం భాగం నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నానో అదే విధంగా మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా అండి. మార్కింగ్ చేసేసి చూపించిన విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి. కొత్తగా కుట్టే వాళ్ళైనా అస్సలు భయపడాల్సిన పనిలేదండి. చాలా ఈజీగా వస్తది. ఒకసారి చూసి ట్రై చేయండి. ఓకేనండి. నేను ఎలా అయితే కటింగ్స్ పెట్టుకున్నానో ప్రతి దగ్గర కటింగ్స్ అనేవి కంపల్సరీ పెట్టుకోండి. మీకు పని అనేది రిస్క్ ఉండదు. ఓకేనండి. అయిపోయింది. హ్యాండ్స్ కూడా కటింగ్ చేసేసాను. మిగిలిన లైనింగు మనం కుచ్చుల కోసం తీస్తున్నానండి. కుచ్చులకి 5 ఇంచెస్ అన్నాను కదా! 1 ఇంచ్ యాడ్ చేసి 6 ఇంచెస్ 3 స్టెప్స్‌లో తీసుకున్నానండి. ఓకేనా? మీరు క్లాత్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మీ దగ్గర క్లాత్ గనుక తక్కువ ఉంటే కొంచెం తక్కువ కుచ్చులు పెట్టండి. అలాగని ఎక్కువ ఉంది కదా అని మరీ ఎక్కువ పెట్టేయకండి. ఫస్ట్ నేను 2 స్టెప్స్ తీసుకున్నాను. అంటే మెయిన్ క్లాత్ సరిపోతుందా? సరిపోదా? అని. అండ్ మెయిన్ క్లాత్ ఫస్ట్ అంచు ఉంది కదండీ! దానికి హ్యాండ్స్ కటింగ్ చేసేసుకోండి. హ్యాండ్స్‌ని తీసేయండి ఫస్టు. తీసేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మొత్తం హ్యాండ్స్ కూడా తీసేసుకోండి. తీసేసిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకోండి. ఓకేనండి. ఇటు సైడ్ ఫ్రంట్ ఓపెన్ అని చెప్పాను కదా! అందుకని ఓపెన్ సైడ్ ముందు తీస్తున్నాను. క్లాత్‌ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ తీస్తున్నానండి. అలా అడ్జస్ట్ చేస్తూ మీకు క్లాత్ ఎంతుండింది ఏంటి చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ తీయండి. మీకు వీడియో లెంత్ గాని ఎక్కువ అనిపిస్తే కొంచెం ఫార్వర్డ్ చేసేయండి. నేను చెప్పాను కదా! కొత్త వాళ్ళు సైతం ఈజీగా స్టిచ్ చేయగలరని. అందుకని నేను మొత్తం చూపిస్తున్నాను. అండ్ ఆల్రెడీ పెద్దవాళ్ళవి కూడా మంచి మంచి మోడల్స్ పెట్టానండి. ఇప్పుడు వరకే చూడకపోతే ఒకసారి ఛానల్‌లోకి వెళ్లి చూడండి. మీకు కానీ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఎంతుండింది చూసుకొని దాన్ని బట్టి మనం కుచ్చుల కోసమని ఎక్కువ తీయడమా, తక్కువ తీయడం అనేది చూడండి. ఆల్రెడీ క్లాత్ ఎక్కువే ఉంది కనుక నేను 3 లేయర్స్ కింద మొత్తం కటింగ్ చేసేసాను. ఓకేనండి. ఇదిగోండి మూడో స్టెప్ కూడా తీసేసుకున్నాను. ఆ 3 స్టెప్స్ లైనింగ్ మీద తీసేసుకోండి. చూసుకుంటూ కట్ చేయండి. ఓకేనండి. అంటే లైనింగ్ మళ్ళీ కట్ అయిపోయే అవకాశం ఉంటది. అందుకని చూసుకొని కట్ చేయండి. వీడియో ఎడిటింగ్ అనేది కొంచెం చేయడం ఇబ్బంది పడుతున్నానండి. అందుకని ఇంకా వీడియో పూర్తిగా ఎడిటింగ్ చేయకుండా ఇలా చేసేస్తున్నాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చూసేద్దాం. అయితే ఏం చేశానంటే మొత్తం చుట్టూ 3 వైపులా కూడా అంచు అనేది మడత పెట్టి కుట్టేసాను లంగాకి. మీరు కూడా అలానే చేసేయండి. ఏంటంటే మనకి మనం ఎంత ఓవర్‌లాక్ చేపించినా కూడా పీస్ వచ్చే అవకాశం ఉంటది. అందుకని మనం ఆల్రెడీ పట్కా కోసమని 4 ఇంచెస్ తీసుకున్నాం కదా! ఆ 4 ఇంచెస్‌ని ఒకసారి మళ్ళీ చూసుకొని మార్కింగ్ చేసేసి ఓకేనండి. ఇక నేను 6 ఇంచెస్ అని పెట్టాను. కానీ మళ్ళీ తర్వాత పెద్దదవుతది. అదే ఐ మీన్ లంగా పొట్టయిపోద్దని డౌటొచ్చి మళ్ళీ 2 ఇంచెస్‌కి మార్కింగ్ చేసి కుట్టేసానండి. ఓకేనా? కొంతవరకు ఆల్రెడీ జాయిన్ చేసేసాక మళ్ళీ ఓపెన్ చేసేసి 2 ఇంచెస్‌కి వేసేసాను. అందుకని మీరు కటింగ్ చేసేటప్పుడు ఒకసారి చూడండి. క్లాత్ గనుక ఉంటే ఎక్స్‌ట్రా పెట్టుకోండి. ఓకేనా అండి? మొత్తం పటికా కోసమని చూసుకొని మనకి ఒక అంచనా పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్లవర్ అనేది ఇక్కడ వరకు వచ్చింది. అంటే ఈ ఫ్లవర్ వరకు 3 ఇంచెస్ అవుతుంది. అంటే ప్రతి చివరి నుంచి చివరికి మనం 3 ఇంచెస్‌కి, 2 ఇంచెస్‌కి మార్కింగ్ చేసుకోవడానికి ఇబ్బంది పడతాం కదా! అందుకని. అయితే నేను పైన ఎడ్జ్ కుట్టు వేయకుండా ఐరన్ చేసేసానండి. ఎడ్జ్ కుట్టేస్తే మళ్ళీ అతికినట్టు కనిపిస్తదనే ఉద్దేశంతో ఇంక నేను ఐరన్ వేసేసాను. అయితే అది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మొత్తాన్ని సెంటర్‌కి ఫోల్డింగ్ వేయండి. ఫోల్డింగ్ వేసి ఒక కటింగ్ పెట్టండి. కటింగ్ పెట్టి మళ్ళీ దాన్ని ఫోల్డింగ్ వేసి ఇంకో 2 కటింగ్స్ అనేవి పెట్టండి. ఎందుకో ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటది. కుచ్చుల కోసమండి. అండ్ లైనింగ్‌కి కూడా అంచు అనేది మడత పెట్టి కుట్టేయండి. కుట్టేసిన తర్వాత దీనికి కూడా ఏం చేస్తారంటే సేమ్ ముందు సెంటర్‌కి మడత పెట్టేసి చిన్న కటింగ్ అనేది ఇచ్చేయండి. మనకి కుచ్చులనేది కేవలం ఈ కటింగ్స్ మీద బేస్ అయ్యే మనం కుచ్చులనేవి పెట్టుకుంటామండి. అందుకని ఓకేనా. మళ్ళీ సెంటర్‌కి ఫోల్డింగ్ వేసి మరికొక కటింగ్ అనేది ఇచ్చేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా కటింగ్ అనేది ఇచ్చేయండి.
ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే మనం మెయిన్ క్లాత్‌కి పెట్టిన కటింగు, లైనింగ్‌కి పెట్టిన కటింగు, ఫస్ట్ కటింగ్‌కి మనకు కుర్చీలనేవి అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలి. లేదు నాకు మెజర్‌మెంట్స్‌లోనే కావాలంటే దానికి మళ్ళీ మార్కింగ్ వేసి అదంతా స్టిచ్చింగ్ అనేది కొంచెం ప్రాసెస్ అవుతది. ఇలా కూడా మనం ఈజీగా ఏసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా కుచ్చులు పెట్టుకుంటూ వచ్చేయండి. నేను క్లియర్‌గా మీకు చెప్పాను కదా! మనకి మెయిన్ క్లాత్ కటింగ్ చేసిన ఫస్ట్ కటింగ్‌కి అండ్ లైనింగ్‌కి చేసిన ఫస్ట్ కటింగ్‌కి కుర్చీలనేవి కరెక్ట్‌గా సరిపోవాలి. అలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచెస్ వేయండి. ఓకేనండి. ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన వాళ్ళకైతే మీన్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకంటే ఈ ప్యాటర్న్ ఎలానో తెలుస్తది. కొత్తగా కుట్టే వాళ్ళకైనా ఇది అర్థమవ్వడం కోసమని మీకు క్లియర్‌గా చెప్తున్నాను. మనం పెద్ద టైలర్స్ కావాలంటే ఫస్ట్ మన మీదే మనం ట్రై చేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న పిల్లల మీదే మనం ట్రై చేసుకోవాలి. ఓకేనండి. నడుము లూజ్ అనేది 22 అని చెప్పాను కదండీ! మనకి నడుము లూజు మొత్తం కుట్టేసరికి 23 అనేది రావాలి. ఓకేనా? దానికోసమని నేను అటు ఇటు కూడా మార్కింగ్ అంటే ఓకేనండి. ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. ఒక్కసారి చూడండి. ఫస్ట్ మనకి ఎంతునింది లూజు చూడండి. మనం ఆల్రెడీ ఎక్స్‌ట్రా తీసుకున్నాం కనుక ఒక 1 ఇంచ్ వరకు ముందు ప్లెయిన్‌గా వేసుకొనొచ్చేయండి కుచ్చులనేవి. అంటే కుచ్చులు అడ్జస్ట్ చేయడానికి సరిపోవటం లేదు. అందుకని ఇంకొకసారి మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఓకేనండి. ముందు అక్కడి వరకు యేసుకొనొచ్చేయండి. మనం ఖర్చు కోసమని ఆల్రెడీ ఎక్స్‌ట్రా మనం కటింగ్ చేసుకున్నప్పుడే ఖర్చు కోసం తీసుకున్నాం కదా! ఆ ఖర్చుని మాత్రం ప్లెయిన్‌గా వేసుకొచ్చేసి అక్కడి నుంచి కుచ్చులు పెట్టుకొని రండి. నేనిది ఎడిటింగ్ చేయకుండా డైరెక్ట్ కుట్టుకొనొచ్చేసాను. అందుకని అది వీడియో స్కిప్ అవ్వలేదు. ఓకేనండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా కుచ్చులనేవి వేసుకొనొచ్చేయండి. అయితే ఇక్కడేంటంటే ఫస్టు మనం నడుము లూజ్ అనేది చూసి ఫస్ట్‌లోనే ఒక 1 ఇంచ్, 1 ½ ఇంచ్ వరకు మనం కటింగ్ అప్పుడే లూజ్ పెట్టుకున్నాం కనుక దాని వరకు ప్లెయిన్‌గా వేసుకొచ్చేయండి కుచ్చులు పెట్టకుండా. ప్లెయిన్‌గా వేసుకొచ్చేసి అక్కడి నుంచి మనం కుచ్చులు పెట్టుకొని రావాలి. మనం మార్కింగ్ కటింగ్స్ పెట్టేటప్పుడు కూడా అలానే చేయండి. అటువైపు ఒక 1 ఇంచ్, ఇటువైపు ఒక 1 ఇంచ్ వదిలేసి లైనింగు అక్కడి నుంచి సెంటర్ ఫోల్డింగ్ అండ్ మళ్ళీ ఫోల్డింగ్ మొత్తం మనకొచ్చిన ఫోల్డింగ్స్ 4 ఫోల్డింగ్స్‌ని కూడా పెట్టేసి కటింగ్స్ అనేవి పెట్టేసుకోండి. ఇప్పుడు చూసారా ఫస్ట్ టక్‌కి అంటే లైనింగ్‌కి అండ్ మెయిన్ క్లాత్ కూడా ఒకేసారి కటింగ్ ఎలా వచ్చిందో టక్స్ అనేవి కుచ్చులు సేమ్ అలానే రావాలి. ఓకేనండి. మొత్తం ఫ్రంట్, బ్యాక్ కూడా అలాగే జాయిన్ మొత్తం కుచ్చులనేవి పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్ అనేది తిప్పేయండి. ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ కూడా డైరెక్ట్‌గా తిప్పేయండి. ఎందుకంటే లేస్ వేయాలనుకుంటున్నాం కనుక. అయితే బాడీ కోసమని ఏ విధంగా చెప్తున్నానో ఒక్కసారి చూడండి. సంక దగ్గర నుంచి కుట్టు వేసుకొని రావాలి. కుట్టు వేసుకొచ్చేసి మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. సంక చివరి నుంచి ఒక పావించి వరకు పెట్టేసుకొని కుట్టు వేసుకొనొచ్చేయండి. కుట్టు వేసుకొనొచ్చేసి దాన్ని రివర్స్ తిప్పేయండి. ఎందుకంటే బాడీ గౌన్‌కి మనకి హ్యాండ్స్ ఉండవు కనుక దారపోగులు రాకుండా ఉండడం కోసమని ఇది చెప్తున్నానండి. సంక దగ్గర నుంచి కుట్టు వేసుకొనొచ్చేసి దాన్ని రివర్స్ తిప్పేయండి. తిప్పేసి రౌండ్ దగ్గర మాత్రం కటింగ్స్ ఇవ్వండి. కటింగ్స్ ఇవ్వకపోతే మనకి రౌండ్ తిరగదు. ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ అదే. నేను ఆ కటింగ్స్ ఇవ్వకుండా తిప్పేస్తే రౌండ్ తిరగలేదు. మళ్ళీ కటింగ్స్ అనేవి ఇస్తున్నాను. మీరు కూడా ముందే కటింగ్స్ ఇచ్చేసుకోండి. ఓకేనండి. ఏమైనా అర్థం కాకపోతే వీడియో 1కి 2 సార్లు చూడండి. అండ్ కామెంట్స్‌లో కూడా అడగండి. ఇంకా ఏవైనా మోడల్స్ కావాలి అంటే. గమనించారా? తిప్పేసి పైన ఎడ్జ్ కుట్టు కూడా వేసేసుకోండి. అండ్ కింద కూడా జాయిన్ చేసేయండి. సైడ్ కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటే లైనింగ్ మీద పెట్టేసి ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేసేయండి. అండ్ కింద కూడా సేమ్ అలానే అండి. కింద కూడా సేమ్ అలానే పెట్టేసి అయితే మీరు స్టిచ్ వేసేటప్పుడు ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ కటింగ్స్‌కి టక్స్ పెట్టుకున్నాం కదండీ! అక్కడ మార్కర్‌తో ఒకసారి మార్కింగ్ అనేది చేసేసుకోండి. అండ్ బ్యాక్ నెక్ ఎలా అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో ఆల్రెడీ ముందే మార్కింగ్ చేసి పైన మడత పెట్టి కుట్టేసాం కదా! ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని. ఆ మార్కింగ్ ప్రకారం ఫస్ట్ బ్యాక్ డాట్స్ అదే డాట్స్ అనేవి వేసేసుకోండి. ఓకేనండి ఇది ఫ్రంట్‌దండి. ఫ్రంట్ డాట్స్ ఒక 5 ఆర్ 6 ఇంచెస్ వరకు వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇదిగోండి అయిపోయింది వేసేసాను. అండ్
ఇది కూడా సేమ్ అలానే అండి. బ్యాక్‌ది మొత్తం ఇప్పుడు ఎలాగైతే ఫ్రంట్ తిప్పానో అదే విధంగా బ్యాక్‌ది కూడా మొత్తం రివర్స్ తిప్పేయండి. రివర్స్ తిప్పేసి ఎడ్జ్ కుట్టు అనేది వేసేసుకోండి. దీనికి మొత్తం వేసేసి ఎడ్జ్ కుట్టు అనేది వేసేసానండి. అయితే దీనికి బ్యాక్ డాట్స్ అనేవి వేయట్లేదు. డైరెక్ట్‌గా సెంటర్‌కి కటింగ్ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే హూక్స్ అండ్ థ్రెడ్స్ పెట్టి వేస్తాం కదా! అందుకోసమని చూడండి పట్టీ ఏస్తున్నాను. ఏ విధంగా ఎయ్యాలని మీకు ఆల్రెడీ తెలిసినట్టయితే ఇక్కడ కొంచెం వీడియోని ఫార్వర్డ్ చేసేసుకోండి. తెలియని వాళ్ళ కోసం నేను ఈ పట్టీ కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ హూక్స్ పట్టీ వేస్తున్నానండి. క్లాత్‌ని మెయిన్ క్లాత్ మీద పెట్టేసి స్టిచ్ వేసేయండి. ఫస్ట్ కింద మీద కూడా ఫోల్డింగ్స్ అనేవి ఇవ్వండి. వేసేసి ఎడ్జ్ కుట్టు వేసేసి నేను ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇదిగోండి చూపిస్తున్నాను ఒక్కసారి క్లియర్‌గా మళ్ళీ చూడండి. స్టిచ్ అనేది వేయండి. ఇది తాడు పట్టీ అండి. తాడు పట్టీ కూడా సేమ్ ఇలానే అండి. కాకపోతే దీనికి ఎడ్జ్ కుట్టు రాదు. ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. అయితే దీనికి ఒక 1 ½ ఇంచీ వరకు క్లాత్ అయితే సరిపోతుంది. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఇది గమనించారో లేదో హూక్స్ పట్టీ అనేది పట్టీ లోపలికి వెళ్ళింది. ఇది పట్టీ బయటకొచ్చింది. అది గమనిస్తూ వేయండి. ఓకేనండి. అడ్జస్ట్ చేస్తూ ఎక్కడ బయటికి క్లాత్ అనేది రాకుండా మన స్టిచ్చింగ్ అనేది ఎలా ఉంటే దాన్ని బట్టే మనకి కస్టమర్స్ కూడా వస్తారండి. అలా అడ్జస్ట్ చేస్తూ స్టిచ్చింగ్ అనేది వేసేయండి. అండ్ ఇంకొక మధ్యలో ఒక 1/2 ఇంచీ వరకు లేదా పావు ఇంచీ వరకు ఉంచేసి ఇంకొక స్టిచ్ కూడా వేసేయండి. వేసేసిన తర్వాత ఆల్రెడీ మనం హుక్స్ పెట్టి కుట్టుకున్న దాన్ని తీసుకొచ్చి దీని మీద పెట్టేసి ఒక స్టిచ్ వేసేయండి. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. ఇది ముందు ఇక్కడ జాయిన్ చేసేయండి. ఓకేనా? జాయింట్ అయిపోయిన తర్వాత మొత్తం కుచ్చులు ఆల్రెడీ చెప్పాను కదా ఐరన్ చేస్తానని, మొత్తం ఐరన్ చేసేసానండి. చేసేసిన తర్వాత బాడీకి షోల్డర్స్ ఎండ్ జాయిన్ చేసేయండి. షోల్డర్స్ ఎండ్ జాయింట్ అయిపోయిన తర్వాత ఒక సైడు రైట్ సైడు జాయింట్ అనేది చేసేయండి. ఓకేనండి. లెఫ్ట్ సైడ్ మాత్రం వదిలేయండి. రైట్ సైడ్ జాయింట్ చేసేసుకోండి. లెఫ్ట్ సైడ్ జాయింట్ చేయకండి. ఆ జాయింట్ చేయకుండా ఉన్నదాన్ని మనం మార్కింగ్ ఎలా అయితే చేసుకున్నామో అదే విధంగా జాయింట్ అనేది కరెక్ట్ గీత మీద వచ్చేస్తది. ఒకసారి దీని మొత్తాన్ని మెయిన్ క్లాత్‌కి జాయిన్ చేసేయండి. బాడీని కింద గెయిర్ పార్ట్‌కి జాయిన్ చేసుకొని వచ్చేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా జాయింట్ అనేది చేసుకొని వచ్చేయండి. ఓకేనండి. నేను చూపించిన విధంగానే మొత్తం జాయింట్ అనేది వేసుకొని వచ్చేయండి. అయిపోయిందండి. డబుల్ స్టిచ్ వేసేయండి అండ్ ఎడ్జ్ కుట్టు కూడా వేసేయండి. అయిపోయిందండి. మొత్తం వేసేసాను చూసారా కరెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడు ఉన్న వైపు కూడా జాయింట్ అనేది చేసేసుకోండి. బాడీ నుంచి డైరెక్ట్‌గా కింద ఫ్రాక్‌కే జాయింట్ చేసేయాలి. మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నానండి. ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి కామెంట్స్‌లో అడగండి. సేమ్ నేను ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదే మీరు స్టిచ్ అనేది వేసుకోవచ్చేయండి. ఇంక డౌట్ పడాల్సిన పని లేదు. ఇన్ కేస్ మీరు కొత్తగా కుట్టేవాళ్ళైతే కొంచెం లూజ్ వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ ఇంకొక కుట్టు వేసి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. మొత్తం లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ కూడా కలిపి నేను స్టిచ్ వేసేస్తున్నాను. అంటే లైనింగ్ కూడా ఆల్రెడీ మనం సమోసా ఫోల్డింగ్‌లో తీసుకున్నాం కనుక గెయిర్ అనేది బానే వస్తది. ఓకేనండి. మొత్తం డబుల్ స్టిచ్ వేసేసి జాయిన్ చేసేసాను. అయిపోయిందండి ఇది కూడా. అంతే బాడీ గౌన్ అనేది కంప్లీట్ అయిపోయింది. 3 స్టిచెస్ వేసేసి చివరి ఫినిషింగ్ అనేది ఇచ్చేసుకోండి. బాడీ గౌన్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు జాకెట్ కూడా చూద్దాము. ఒకసారి ఎలా వచ్చిందనేది. ఇదిగోండి ఇలా ఉంది. మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్స్‌లో బావుందని ఒక కామెంట్ చేయండి. కేవలం బూస్టింగ్ కోసం. అయిపోయిందండి. బాడీ గౌన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం జాకెట్ అనేది చూద్దాము. జాకెట్ కోసం ముందు హ్యాండ్స్ ప్రిపేర్ చేసేసుకోండి. హ్యాండ్స్ రివర్స్ తిప్పేయండి. అంచు తిప్పేసి, అంచు కుట్టేసి దాన్ని రివర్స్ తిప్పేసి మొత్తం రెడీ చేసేసుకోండి హ్యాండ్స్ కూడా.
తెలిసిన వాళ్ళైతే, తెలియని వాళ్ళైతే వీడియోని ఫాలో అయిపోండి. ఓకేనండి. నేను చెప్పేది గాని మీకు క్లియర్‌గా అర్థమైనట్టయితే మరొకసారి చెప్తున్నాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. అయిపోయింది. మొత్తం 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసాను. ఆల్రెడీ కటింగ్స్ ఇచ్చాం కదండీ కుచ్చుల కోసం. ఆ కుచ్చుల ప్రకారం మనం ఇప్పుడు కుచ్చులు పెట్టుకొనొచ్చేద్దాము. అయితే కుచ్చులు పెట్టేటప్పుడు లెవెల్‌లో పెట్టుకొని రావాలండి. మనం ఎక్స్‌ట్రా తీసాం కదా అని కొంచెం మీదకొచ్చేస్తూ ఉంటది. దాన్ని అడ్జస్ట్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్‌తో కుచ్చులు పెడుతూ, రైట్ హ్యాండ్‌తో అడ్జస్ట్ చేస్తూ మనం కుచ్చులు వేసుకొచ్చేయాలి. చూసారా ఎంత లెవెల్‌లో వచ్చిందండి. పఫ్ కూడా చూడండి ఎంత నీట్‌గా నిలబడిందో. 2 హ్యాండ్స్ కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకోండి. ప్రిపేర్ చేసేసిన తర్వాత ఒక హ్యాండ్ మీద మరొక హ్యాండ్ ఒకేలా ఉండేటట్టు చూసుకోండి. నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో సెంటర్‌కి చిన్న కటింగ్ ఇవ్వండి. రెండిటికి కూడా సెంటర్ కటింగ్ ఇచ్చేసి నేను ఎలా పెట్టానో ఒక్కసారి గమనించి అదే విధంగా పెట్టేసి కొంచెం లో షేప్ అనేది తీసేసుకోండి. లో షేప్ తీసిన వైపు చిన్న కటింగ్స్ అనేవి పెట్టండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఎటు లో షేప్ తీసామో మనం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము అందుకని. అయితే కింద కుర్చీలు పెట్టడానికని మనం క్లాత్ తీసుకున్నాం కదా! దాన్ని మొత్తాన్ని రెడీ చేసేసుకోండి. ఫస్ట్ లైనింగులు 2 జాయిన్ చేసేయండి అండ్ మెయిన్ క్లాత్‌లు కూడా జాయిన్ చేసేసుకొని అండ్ మెయిన్ క్లాత్‌ని, లైనింగ్‌ని కలిపి జాయిన్ చేసేసి కింద అంచు కూడా మడత పెట్టి కుట్టేయండి. మొత్తం ప్రిపేర్ చేసేయండి. ఇదంతా చూపించాలంటే ఇంకో పావుగంట వీడియో ఎక్స్ట్రా అవుతది. ఇప్పటికే వీడియో లెంత్ అనేది ఎక్కువైంది. ఓకేనండి. మొత్తం అది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఫస్ట్ బ్యాక్ నెక్ అనేది రెడీ చేసేసుకోండి. బ్యాక్ నెక్‌ని తిప్పేయండి, మెడ తిప్పేయండి. మొత్తం ప్రిపేర్ చేసేసుకోండి. నెక్ నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు ఏ షేప్‌లో అయితే తీసుకున్నారో అదే షేప్‌లో నెక్ అనేది ఒక పావించి లేదా ఒక అరించి అనేది ఎక్కువ అవుతుంది. పావించి వెడల్పులో మెడ అనేది తిప్పేయండి. ఓకేనా? నెక్ రౌండ్ అనేది తీసేసుకొని అయితే నేను డబుల్ స్టిచ్ వేస్తున్నాను. రెండో స్టిచ్ వేసేటప్పుడు మనం అడ్జస్ట్ చేసి ఏవైనా లోపాలు ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసి స్టిచ్చింగ్ అనేది వేసేయండి మళ్ళీ సెకండ్ స్టిచ్‌లో. ఓకేనండి? దాన్ని రివర్స్ తిప్పేసి ఎడ్జ్ కుట్టు వేసేసుకొని మొత్తం మిగిలిందంతా జాయిన్ చేసేయండి. అయితే ఇంకా ఛానల్‌లో మంచి మంచి వీడియోలు పెట్టానండి. ఒక్కసారి వెళ్లి చూడండి. అండ్ ఇప్పుడు పండగ సీజన్ కదా! ఇప్పుడు వచ్చేవన్నీ కూడా ఇంకా మంచి మంచి కొత్త కొత్త మోడల్ స్టిచ్ చేస్తున్నానండి. అవి కూడా ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరు పెట్టలేదని నేను అనుకుంటున్నాను. అవే అంటే ఐ మీన్ ఒకసారి చూడండి. ఇంక పెట్టలేదంటే అది నా గొప్ప కోసం చెప్పుకున్నట్టు ఉంటది. అందుకని ఇంక నేను చెప్పడం లేదు. ఒకసారి చూడండి. ఓకేనా అండి? ఛానల్ ఫాలో అవుతే ఆటోమేటిక్‌గా నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు ఫస్ట్ వచ్చేస్తాయండి. ఓకేనా? మొత్తం జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌లు మొత్తాన్ని కట్ చేసేయండి. ఓకేనండి? మీకు ఏవైనా కటింగ్ వీడియోలు కావాలి అంటే ఒక్కసారి కామెంట్స్‌లో అడగండి. మీరు అడిగినందుకే నేను కంపల్సరీ పెడతాను. ప్రతి వీడియోకి నేను ఇది చెప్తున్నాను. కానీ ఒక్కళ్ళు కూడా నాకు అడగట్లేదండి కామెంట్స్‌లో. ఓకేనండి. నేను ఏ విధంగా ప్రతీదీ ఫస్ట్ నేను బాడీకి వీడియో ఎలాగైతే చెప్పానో ప్రతి దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలని కటింగ్స్ పెట్టిన దగ్గర అలా మార్కింగ్ అనేది కంపల్సరీ చేసేసుకోండి. అలాగ మార్కింగ్ చేసుకున్నట్టయితే మనం స్టిచ్చింగ్ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటది. ఈ మార్కింగ్‌ని మాత్రం మీరు కంపల్సరీ ఫాలో అయిపోండి. ఓకేనండి. అండ్ నెక్స్ట్ మీకొక చిన్న విషయం ఏంటంటే అండి, ఆ థంబ్‌నెయిల్‌లో ఉన్నది ఆ డ్రెస్ తాలూకు పాప కాదండి మా బాబు. మా బాబు కూడా సేమ్ ఏజ్ అండి 4-5 ఇయర్స్. అందుకని ఒకసారి వేసి చూసేసాను. మొత్తం సరిపోయింది. కాకపోతే కొంచెం హైట్ అనేది తగ్గింది. ఓకేనండి. దీనికి కూడా డాట్స్ అనేవి వేసేసుకోండి. ఓకేనండి. దీనికి కూడా ఏ విధంగా అయితే ఫ్రంట్ దానికి డాట్స్ వేసుకున్నామో అలాగే దీనికి కూడా డాట్స్ అనేవి వేసేసుకోండి. బ్లౌజ్‌కొచ్చేసరికి ఫ్రంట్, బ్యాక్ కూడా కంపల్సరీ డాట్స్ వస్తాయి. నేను బాడీ క్లాత్‌కి జిప్ ఉందని ఇంక నేను దానికి అంటే లోపల ఉండిపోద్దని బ్యాక్‌కి డాట్స్ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. కాకపోతే డాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైనా ఫిట్టింగ్ అవని, ఫినిషింగ్ అవని మనకి వేసుకుంటే అలా అద్దిపోయేటట్టు ఉంటదండి. మనకి డాట్స్ అనేవి డ్రెస్‌కైనా, ఫ్రాక్‌కైనా దేనికి వేసుకున్న డాట్స్‌కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఓకేనండి. నెక్ కూడా సేమ్ తిప్పేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా నెక్ కూడా పైనుంచి కిందకే తిప్పేయండి. ఒకసారి గమనించండి నేను ఎలా వేస్తున్నానో. 2 పక్కల కూడా అలాగే తిప్పేసి
మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కటింగ్ చేసేసుకోండి. కట్స్ ఇవ్వండి. కట్స్ ఇచ్చేసి కంపల్సరీ కటింగ్స్ ఇచ్చేసి మొత్తం తిప్పేయండి. అండ్ ఇటువైపుది ఏ విధంగా అయితే తిప్పామో ఇటు సైడ్ది కూడా అలానే మొత్తం బ్లౌజ్ అనేది తిప్పేయండి. మీకు క్లియర్గా అర్థం అవడం కోసమని నేను ప్రతిదీ కూడా వీడియో ఎక్కువ ఎడిటింగ్ చేయకుండా పెడుతున్నానండి, కొత్త వాళ్ళకి కూడా కొంచెం అర్థం అవ్వాలని. దాన్ని వేరొక విధంగా అనుకోకండి. అండ్ మీకు లెంత్ అనేది ఎక్కువ అనిపిస్తే అనుకోకుండా కొంచెం మీకు ఏవైనా ఇబ్బంది అనిపిస్తే వీడియో అనేది ఫార్వర్డ్ చేసి చూడండి. కొత్త వాళ్ళకి కూడా మనం అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను ఇలా చెప్తున్నాను. ఓకేనండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని తీసేయండి. తీసేసి కంపల్సరీ ఆ మార్కింగ్స్ అనేవి పెట్టేసుకొని కిందది కూడా ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేసేయండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో దాన్ని మీరు ఫుల్గా ఫాలో అయిపోండి, చాలా బాగా వస్తుంది. ఓకేనండి. సేమ్ ఇటు సైడ్ కూడా అలానే స్టిచ్ వేసేసుకోండి. అయిపోయిన తర్వాత ఒక క్లాత్ అనేది తీసుకోండి. ఒక క్లాత్ అంటే క్రాస్గా ఉండే క్లాత్ని తీసుకొని సన్నంగా స్టిచ్ వేసేసుకొని, అంటే తాడు కోసమని క్రాస్గా ఉండే క్లాత్ని తీసుకోండి. అలా అయితే మనకి తాడు మనం ఫ్రంట్ జాయిన్ చేసేటప్పుడు రౌండ్గా తిప్పుతాం కదా, అప్పుడు ఇబ్బంది లేకుండా దానికి కంఫర్టబుల్గా తిరుగుతుంది. మనం స్ట్రైట్ పీస్ తీసుకున్నాం అనుకోండి, అది రౌండ్ తిరగడానికి కొంచెం ముక్క తన్ని పెట్టినట్టుగా ఉంటుంది. అందుకని వీలైనంత వరకు క్రాస్ ముక్కకే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా. చూడండి నేను ఏ విధంగా అయితే పెట్టానో అదే విధంగా మీరు కూడా థ్రెడ్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకొని ఒక 5 ఆర్ 6 మీరు ఎలా అయితే తీసుకున్నారో దాని లెంత్ ప్రకారం ఒక 5 ఆర్ 6 జాయిన్ చేసేసుకోండి. ఓకేనండి. అయితే నాకు ముందే చెప్పాను కదా, నాకు ఎక్స్ట్రా ఉందండి, కింద మనం కుచ్చులు అతకడం కోసం అని పెట్టాను కదా, అది ఎక్స్ట్రా ఉందని కొంచెం క్లాత్ తీసేసుకొని కింద పట్టీకి ఎలా అయితే మడత పెట్టి నేను చేస్తున్నానో ఒకసారి గమనించండి. దాన్ని సెంటర్కి ఫోల్డింగ్ వేసేసి పైన ఒక స్టిచ్ వేసేసాను. స్టిచ్ వేసి దాని కింద దీనికి బటన్స్ పట్టీ కోసమని జాయిన్ చేసేస్తున్నాను. మీకు క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే ఇలా చేయండి. ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే ఏం చేస్తారంటే మనకి వేస్టేజ్ క్లాత్ ఏదైనా ఉంటే చూసుకొని దాన్ని అడ్జస్ట్ చేసేయండి. ఓకేనండి. ఇలా వస్తాయండి. ఒకసారి థంబ్‌నెయిల్‌లో చూస్తే మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. కంప్లీట్ అయిపోయిందండి ఇది కూడా. అంటే షోల్డర్స్ అనేది జాయిన్ చేసేయండి. వీడియో అనేది ఎండింగ్‌కి వచ్చేస్తుంది. షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసానండి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోండి. మనం ఆల్రెడీ లో షేప్ ఎటువైపు పెట్టామో మీరు చూసారు కదా, ఆ లో షేప్ ప్రకారం చూసుకొని హ్యాండ్స్ కూడా 2 జాయిన్ చేసేయండి. 2 హ్యాండ్స్ కూడా అయితే హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మిడిల్లోకి పెట్టి జాయిన్ చేయండి. అలా అయితే మనకి ఏ డిజైన్స్ ఉన్నా కరెక్ట్ సెంటర్లోకి వస్తే కుచ్చులు కూడా సెంటర్లోకే వస్తాయి. ఓకేనా. మీరు ఇది అలవాటు చేసుకోండి. ఏంటి అంటే కంపల్సరీ మార్కింగ్ చేసిన దగ్గర కటింగ్స్ ఇవ్వటం ఒకటి, నా వీడియో ద్వారా మీరు ఇది ఒక్కటి నేర్చుకోండి. ఓకేనా. కొత్త వాళ్ళవని పాత వాళ్ళవని ఎవరైనా నేర్చుకోవాల్సింది కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. ఎప్పుడైనా హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మిడిల్ నుంచి జాయింట్ చేయడం ఒక్కసారి అలవాటు చేసుకోండి. ఓకేనా అండి. అలా జాయిన్ చేసుకున్నట్టయితే దానివల్ల లాభాలు ఏంటి అనేది మీకే ఫ్యూచర్లో తెలుస్తాయి. ఓకేనా. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ స్టార్టింగ్లోనే మీకు చెప్పేస్తున్నాను, హ్యాండ్స్ జాయింట్ అనేది మిడిల్ నుంచే నేర్చుకోండి. నేను ఏ విధంగా అయితే జాయిన్ చేశానో అదే విధంగా నేర్చేసుకోండి. ఓకేనా అండి. చూసారా పఫ్ అనేది ఎంత బాగా వచ్చిందో. అంటే 2 హ్యాండ్స్ కూడా ఇలానే జాయిన్ చేసేసాను. మిడిల్లోకి చూసేసుకొని ఒకసారి ముందు బ్లౌజ్ని జాయిన్ చేసేయండి. అయితే హ్యాండ్ లూజ్ అనేది 6.5 వచ్చిందండి. దానికోసమని 3.25 లూజ్ పెట్టాలి. ఇంకొక పావించి యాడ్ చేసి 3.5 పెట్టేస్తున్నాను. అండ్ ఆర్మ్ దగ్గర అన్ని దగ్గర కటింగ్స్ ఎందుకు పెట్టుకోమని అర్థమైంది కదా. ఆ కటింగ్స్ ప్రకారం ఇప్పుడు స్టిచ్ వేసుకొని వచ్చేయండి. మనకి ఇప్పుడు ఇంకేమి చూడవసరం లేదు, డైరెక్ట్గా స్టిచ్ వేసుకెళ్ళిపోవడమే. లేదంటే మళ్ళీ కొలతలు బుక్ తీయాలి, మళ్ళీ ఎక్కడెక్కడికి ఉన్నాయో కొలవాలి. వీటి ఏ ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా కుట్టు అనేది వేసుకెళ్ళిపోండి. ఓకేనా. ఉన్న సైడ్ కూడా చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. రెండో వైపు కూడా సేమ్ అలానే నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో మార్కింగ్ మీదే మీరు మార్కింగ్ ఏ విధంగా అయితే చేసుకున్నారో ఆ మార్కింగ్ మీదే స్టిచ్ వేసుకొచ్చేయండి. ఏం ప్రాబ్లం ఉండదండి. ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే
ఒక హాఫ్ ఇంచ్ వరకు లూజ్ పెట్టి కుట్టు వేసుకోండి, కానీ అవసరం లేదు, కరెక్ట్గా సరిపోతుంది. కానీ కావాలంటే చూడండి, ఇప్పుడు నేను స్టిచ్చింగ్ వేసేటప్పుడు తెలుస్తుంది. లూజ్ అనేది మనకి నడుము లూజ్ అనేది 22 వచ్చింది కదండి. మీకు ఏం చెప్పాను, కంపల్సరీ హాఫ్ ఇంచ్ లూజ్ ఉండాలన్నాను కదా. ఇటు హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ కలిపితే 1 ఇంచ్ అనేది లూజ్ వస్తే సరిపోతుంది. ఫినిషింగ్ కూడా మీకు లాస్ట్ వరకు చూపించేస్తున్నాను. అయిపోయిందండి, ఎండింగ్కి వస్తుంది వీడియో అనేది. ఒక 5 మినిట్స్ వీడియో ఉంది. ఎక్కడైనా దారపు పోగులు ఉంటే మొత్తం కట్ చేసేయండి. మీకు కస్టమర్స్ పెరగాలి అంటే ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ పాటించాలండి, ఓకేనా. అండ్ ఇటు సైడ్ కూడా అలానే జాయిన్ చేసేయండి. జాయిన్ చేసేసిన తర్వాత ఒక్కసారి నడుము లూజ్ అనేది చూస్తున్నాను చూడండి, 23 రావాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అలానే రావాలి మీకు కూడా. దీనికి కూడా ఎక్స్ట్రా స్టిచ్చెస్ అనేవి మొత్తం చూసేసుకొని నడుము లూజ్ ఎంత ఉన్నదో చూసేసుకొని, ఓకేనండి, ఆ నడుము లూజ్ అనేది చూసేసుకొని అడ్జస్ట్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు టైట్గా అనిపిస్తే, ఇది 24 వచ్చింది చూసారా, అయితే ఫ్రంట్ డాట్స్ వేయలేదన్నాను కదా, ఫ్రంట్ డాట్స్ కూడా వేసేస్తే మనకు 1 ఇంచ్ అనేది తగ్గిపోతుంది. ఇన్ కేస్ మీకు లూజు టైట్ అయినట్టు అనిపిస్తే ఇప్పుడే మీరు కుట్టు లూజ్ అయినా టైట్ అయినా చేసేసుకోండి, ఎందుకంటే మళ్ళీ కుచ్చులు అతికేస్తాం కదా. అండ్ చివరి ఎడ్జ్ కుట్టు కూడా వేసేసి కటింగ్స్ అనేవి ఇచ్చేయండి. అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ అనేవి వేస్తున్నాను. డాట్స్ కూడా వేసేసుకోండి, మా పిల్లలు కూడా వచ్చేస్తున్నారు, ఓకేనండి. కటింగ్స్ అనేవి ఫ్రంట్ డాట్స్ 2 కూడా వేసేసుకొని కింద కుచ్చులు సేమ్ ప్రాసెస్ అండి. మనం లంగాకి ఏ విధంగా అయితే కుచ్చులు అతికామో అదేవిధంగా దీనికి కూడా సేమ్, అంటే 4 టక్స్ పెట్టేసుకోకండి, జస్ట్ మార్కింగ్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ మొత్తం ఫినిషింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు కటింగ్స్ పెట్టేస్తే మళ్ళీ దారపోగులు వచ్చేస్తాయి, ఓకేనా. మొత్తం ఎక్కడికక్కడ మార్కింగ్ చేసేసుకొని, ఓకేనండి. మొత్తం చూసారా సంఖ దగ్గర కూడా కుట్టు అనేది ఎలా వచ్చిందో, ఓకేనా. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మొత్తం ఇలా ఫాలో అయిపోతే మీకు కూడా అలానే వస్తుంది. ఎక్కడైనా థ్రెడ్స్ అనేవి ఉంటే మొత్తం కటింగ్ అనేది చేసేసుకోండి. మొత్తం కటింగ్ చేసేసి కుచ్చులు అనేవి వెతుక్కొచ్చేయండి, ఓకేనండి. అయితే కుచ్చులు అతకడానికి ముందు ఏం చేస్తారు అంటే నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేస్తున్నానో అదేవిధంగా ఫోల్డింగ్ వేసి స్టిచ్ అనేది వేసేయండి, ఎందుకంటే మనకి దీనికి హూక్స్లు అనేవి కింద వరకు వేయాలండి, ఓకేనా. అందుకోసమని గమనించారు కదా. అండ్ థ్రెడ్స్ పట్టి వైపు కూడా సేమ్ అలానే ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేసేసి, దీనికి మనం తాడ్లకి ఏ విధంగా మళ్ళీ మధ్యలో ఒక స్టిచ్ వేస్తామో ఒక పావించి వదిలేసి, దీనికి కూడా అలాగే ఒక పావించి వదిలేసి స్టిచ్ అనేది వేసేసుకొని ఇప్పుడు కుచ్చులు అనేవి పెట్టుకొని వచ్చేయండి. ఇవన్నీ ఉన్న స్టిచ్ కూడా వేసేసాను. వీడియో అనేది ఎండింగ్కి వస్తుందండి. మీకు కనుక నేను కుట్టిన మోడల్ కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ వేసుకోండి, ఓకేనండి. ఇంత కష్టపడి చెప్పినందుకైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ విధంగా అయితే సెంటర్కి ఫోల్డింగ్ వేసి కటింగ్స్ ఇస్తున్నానో ఒకటే మాట పదే చెప్తుందని అనుకోకండి. సబ్స్క్రైబ్ కోసం నాకు కొంచెం బూస్టింగ్ కావాలి కదండి, అందుకని, ఓకేనా. అంటే ఇంకా మంచి వీడియోలు పెట్టాలి, నేను కుట్టిన ప్రతి ఒక్కటి పెట్టాలన్న ఉత్సాహం కూడా నాకు ఉండాలి కదా. సేమ్ ఏ విధంగా అయితే చెప్పానో 4 ఫోల్డింగ్స్ వేసుకోవడము, దానికి కటింగ్స్ అనేవి పెట్టేసుకొని, ఓకేనండి. ఆ కుచ్చులు అనేవి సేమ్ నేను ఇందాక లంగాకి ఏ విధంగా అయితే అడ్జస్ట్ చేస్తూ చెప్పాను అదేవిధంగా దీనికి కూడా అడ్జస్ట్ చేసుకుంటూ కుచ్చులు అనేవి వేసుకొచ్చేయండి, ఓకేనండి. చేయండి, చెప్పాను కదా మీకు ఎలా రావాలి ఏంటి అనేది, దాని ప్రకారం కుచ్చులు అనేవి వేసుకొని వచ్చేయండి. ఇంకా మా పిల్లలు ఉండట్లేదు, గోల చేసేస్తున్నారు, ఓకేనండి. కుచ్చులు అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం కుట్టేయండి. లాస్ట్ ఫినిషింగ్ అనేది ఎలా ఉంది మీకు లాస్ట్లో కూడా ఒక పిక్ పెడతాను చూడండి, అంటే థంబ్నెయిల్లో పెట్టిన పిక్కే, ఓకేనా. మొత్తం కుచ్చులు అనేవి కుట్టుకొని వచ్చేయండి. వీడియో అనేది ఎండింగ్ అయిపోయిందండి, లాస్ట్ ఒక 1 మినిట్ వీడియో ఉందంతే. మొత్తం కుచ్చులు అనేవి పెట్టేటప్పుడు చూసుకొని అడ్జస్ట్ చేస్తూ మార్కింగ్స్ ఎలా అయితే చెప్పానో ఆ మార్కింగ్ ప్రకారం కుట్టుకొని వచ్చేయండి, ఓకేనండి. ఇది మార్నింగే నేను రికార్డ్ చేయడం వల్ల పిల్లలు అసలు ఉండటం లేదు, ఓకేనండి. చూసుకుంటూ కుచ్చులు పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేయండి. ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు
నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ అండి. అండ్ డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోండి. అండ్ ఎడ్జ్‌ని కూడా ఒక స్టిచ్ అనేది వేసేయండి. డబుల్ స్టిచ్ వేసేసాక ఎడ్జ్‌ని కూడా ఒక స్టిచ్ వేసేసుకొని ఓకేనండి. వీడియో అనేది ఎండింగ్‌కి వస్తుంది. చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుచ్చులు అనేవి వేసేయండి. ఓకేనండి. అండ్ లేస్ ఎలా వేయాలనేది చూపిస్తున్నాను చూడండి. అలా వేసుకొచ్చేసి అలా ఈ చివరి వరకు వేసుకొచ్చేయండి. మీకు చూపించాను కదా! ఇదిగోండి ఫోటోలో ఏ విధంగా అయితే ఉందో లేస్ కూడా అలా వేసేయండి. థ్యాంక్ యూ.